మిత్రులారా, ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈ తాడూరు మండలంలో నిన్న మొన్న గత 4-5 రోజులుగా కురుస్తున్నటువంటి ఈ అకాల భారీ వర్షాలకు విపరీతంగా రైతాంగం అంతా కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దాన్ని పర్యవేక్షించడానికి రైతులు ఉన్నటువంటి ఇబ్బందులను ప్రత్యక్షంగా చూద్దామని సిపిఐ జిల్లా సమితిగా ఈరోజు ఈ తాడూరు మండలంలో అనేక గ్రామాలను ఇక్కడ ఉన్నటువంటి ఐతోలు కానీ, ఇంద్రకాలు కానీ, పాపకాలు కానీ ఇతర అనేక గ్రామాలు కూడా మా పార్టీ బృందం అంతా కూడా చూడడం జరిగింది. ఇక్కడ చూస్తే కడుపు తరుక్కుపోయేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వేలాది ఎకరాల్లో ఒక పక్క పత్తి, మరో పక్క వరి, ఇలా అనేక రకమైనటువంటి పంటలు వేసి పంటలు చేతికొచ్చి పత్తినైతే గిల్లుకొని ఇంటికి తీసుకెళ్లేటువంటి తరుణంలో ఈ వర్షం వచ్చి మొత్తం పంటనంతా కూడా తీవ్రంగా నష్టం చేయడం జరిగింది. రైతులంతా కూడా ఏం తోయని పరిస్థితిలో అప్పుల పాలు ఒక పాలు నెలల తరబడి కష్టించి పండించినటువంటి పంట అంతా కూడా నేలపాలైపోయింది. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల, ఈ అకాల వర్షాల వల్ల తీవ్రంగా రైతులంతా కూడా నష్టపోవడం జరిగింది. ఈ తాడూరు మండలమే కాదు, మొత్తం నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీలో మనం నాగర్ కర్నూలు జిల్లా మొత్తంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఏ మండలానికి వెళ్ళినా కూడా కనిపించేటువంటి పరిస్థితి ఉంది. తీవ్రంగా రైతులంతా కూడా చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. వీరెక్కడో ప్రభుత్వ కార్యాలయంలో కూర్చొని అంచనాలేసి 10,000, 5,000 ప్రకటించి అవి కూడా ఇచ్చేటువంటి పాపాన ఎవరు పోయినట్టు కనబడతలేరు. సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం, ఈ మొత్తం రైతులందరూ కూడా ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారం తక్షణ సాయమైన ఇవ్వాలనేటువంటిది డిమాండ్ చేస్తున్నాం. రైతు ప్రభుత్వం అంటారు, రైతుల కోసమే అందరు అంటారు, కానీ తీరా రైతులంతా కూడా ఇంత గోసపడుతుంటే, ఇంత తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఈ ప్రకృతి వైపరీత్యాలతో వాళ్ళంతా సతమతం అవుతుంటే యంత్రాంగం అంతా కూడా ఎక్కడ ఉందో అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే 30,000 రూపాయలు తక్షణ సాయంగా ప్రకటించాలి. ఈ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ అకాల వర్షాలకు జరిగినటువంటి ఈ పంట నష్టం ఏదైతే ఉందో దీనిపైన ఒక కమిటీ వేసి పూర్తిస్థాయి విచారణ చేసి రైతులందరూ కూడా ఆదుకునే రకంగా ప్రయత్నాలు చేయాలని మేమైతే డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదే కాదు, జిల్లాలో చాలా ప్రాంతాల్లో మక్కలు పండించిన వాళ్ళు ఉన్నారు. ఈ మక్కలు పండించిన వాళ్ళని క్వింటాలు 22 క్వింటాల నుండి ఎకరాకు 30 క్వింటాల దాకా పంట రావడం జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం నిబంధనలకు వ్యతిరేకంగా 18 క్వింటలే కొంటామని మరి తీరా 16 క్వింటల వరకు కొనేటువంటి పరిస్థితి ఉంది. రైతుల మిగిలినటువంటి పంటను ఎక్కడ అమ్ముకోవాలి, ఏం చేయాలి వర్షాలు అనేటువంటి పరిస్థితి తీవ్రంగా ఉంది. మక్కలను కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఎంత రైతు పండించి మార్కెట్ తీసుకొస్తే అంత కొనాలని, పత్తి రైతును ఆదుకోవాలని, వరి రైతుకు బాసటగా నిలవాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. అనేక గ్రామాల్లో ఈరోజు మేము ఈ మొత్తం అంతా కూడా ఈ పంట నష్ట ఏదైతే ఉందో ఈ పరిస్థితిని అంచనా వేయడానికి మా పార్టీ జిల్లా స్థాయి నాయకులు అంతా కలిసి కామెడి లక్ష్మీపతి, జిల్లా పార్టీ నాయకులు కామెడి మారెడ్డి శివశంకర్ గారు, కామెడి వెంకటస్వామి గారు, కామెడి రామకృష్ణ, రవి మొదలైనటువంటి రైతులు అందరినీ కూడా, మరో రవి ఇక్కడ స్థానిక నాయకులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కలుపుకొని ఈరోజు ఈ పర్యటన చేయడం జరుగుతూ ఉంది. దీని ఉద్దేశం ఒకటే, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలనేదే మాకు తపన. అలా చేయని పక్షంలో ఈ రైతులంతా కూడా గుమ్ముగూడి పెద్ద ఎత్తున సిపిఐ ఆధ్వర్యంలో ఒక పోరాటానికి సిపిఐ పూనుకుంటుందని ప్రభుత్వానికి